భూమిక వహిస్తున్న మీడియా ఇవాళ వారి సమస్యలు చర్చించుకోవడం కోసం మా అందరినీ ప్రజాప్రతినిధులుగా ఉంటున్న మమ్మల్ని పిలిచి మా సమక్షంలో సమస్యలు వివరించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మనకి మీడియాకి మధ్య వారధిగా ఉంటూ ఇచ్చిన సమస్యల్లో ఎంతవరకు అవకాశం ఉందో వాటిని పరిష్కరించాలని కోరడం. ఖచ్చితంగా ఒక పని మాకు అప్పగించారు, ఆ అప్పగించిన పని చేసే ప్రయత్నం చేస్తాం. 15 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా జిల్లా వాళ్ళు ఇచ్చిన దాంట్లో 16వ అంశం చేర్చారు, అంటే మొదటి అంశంగా చేర్చారు. జిల్లాకి ప్రెస్ క్లబ్కి స్థలం ఇవ్వాలని చెప్పి దానికి ఎలాగూ హామీ లభించింది, దాని నిర్మాణానికి నిధులు లభించాయి. దానికి తోడు రఘునాథ్ రెడ్డి గారు సవితమ్మ చెప్పారు కాబట్టి నాకు తప్పని పరిస్థితి నేను 1,116 ఇస్తాను. ఎందుకంటే మా రాజకీయాల్లో సోదరు చెప్పిన తర్వాత అన్న చేయకపోతే అది బాగుండదు, చెల్లెలు చెప్పిన తర్వాత అన్న చేయకపోతే కూడా బాగుండదు కుటుంబంలో. కాబట్టి కుటుంబ సభ్యుడిగా నేను తీసుకెళ్తాను. మీడియా బాధ్యత నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సున్నితంగా చురకలేయాలా, వాస్తవాన్ని ప్రజలకు అందించాలా, ప్రజల పక్షాన పోరాడాలా. చిన్న మాటే చెప్పారు ఐవి సుబ్బారావు చాలా సున్నితంగా నాకు చురకేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం గురించి చెప్తూ సమయపాలన గురించి క్రమశిక్షణ గురించి ఆయనకి మన పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదంటూ ఆలస్యానికి చురకేశారు. అంటే నా నేపథ్యాన్ని చెప్పారు. మామూలుగా రాజకీయ నాయకులు ఎప్పుడూ ఆలస్యంగా పోతుంటారు ఎక్కడికి పోయినా, కానీ నా నేపథ్యాన్ని నాకు గుర్తు చేస్తూ నన్ను కొంత ఆత్మన్యూనతా భావానికి గురి చేశారు. అవును కదా నేను తప్పు చేశాను, అప్పటిదాకా నాకు మనసులో తప్పు చేశాను, లేట్ అవుతుందని. కానీ నేను జస్టిఫై చేసుకుంటా, నాకు కారణం ఉంది కదా, ఈరోజు నా పుట్టినరోజు కదా, నియోజకవర్గంలో ఉన్నాను కదా అని. కానీ దాన్ని కూడా వదలకుండా వాస్తవాన్ని గుర్తించకుండా మెల్లగా చురుకేశారు. ఆ చురుకని ఆ విమర్శలు నేను సద్విమర్శగా తీసుకుంటా. భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి 100% ప్రయత్నిస్తా. అదే సమయపాలన పాటించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటువంటి చెప్పినప్పుడు మన తప్పుని ఎత్తి చూపించినప్పుడైతే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. అది మీడియా చేయాలి. ఆ మీడియా ఆ పని చేస్తాం, దాంట్లో కాదనట్లేదు. అనేక రకాలైన సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా హెచ్ఎస్ గురించి ప్రస్తావించారు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు గురించి. మేము ఈ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 11,600 మందికి జర్నలిస్టులకి ప్రభుత్వం తరఫున చెల్లించే ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల 35,000 కుటుంబాలకి 35 కుటుంబ సభ్యులకి లబ్ధి జరుగుతుంది. అదేదో పెద్ద ఇదేం నేను చెప్పట్లేదు. ఇతర సమస్యలు చాలా ప్రస్తావించారు. ఈ అక్రిడేషన్ నియమావళిని సవరించాలని దానికి సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడతాం. అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇది సమాచార శాఖ, తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ, తర్వాత జర్నలిస్టు సంఘాలతో కూడా కమిటీని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలని జర్నలిస్టు కుటుంబాలకు కూడా ఈరోజు లభిస్తున్న బీపీఎల్ ఫ్యామిలీలతో పాటు జర్నలిస్ట్ ఫ్యామిలీలకు కూడా వర్తింపజేయడానికి అవకాశం ఉంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా దాంట్లో చెప్పడం జరిగింది. వాటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సాధ్యమైనంత వరకు వాటిని చేర్చడానికి చేస్తాం. అటువంటి అంటే ఒక సున్నితత్వం కలిగిన, సమస్యల మీద స్పందించే మనస్తత్వం కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా స్పందిస్తుందని నేను భావిస్తున్నాను. అనేక రకాల ఇతర కరోనాకు ముందు ఉంటున్న రైలు ప్రయాణంలో రాయితీల గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఇతరత్ర ఏది చివరికి ఎటువంటి ఇదంటే మన డిమాండ్లలో అయ్యా నేను ఉత్తమ జర్నలిస్ట్ అయ్యా, నేను సమాజం కోసం పనిచేస్తున్నానయ్యా, ప్రభుత్వాన్ని ఒక అంకుశంలాగా ఎదిరించి నిలబడుతున్నానయ్యా, ఆ క్రమంలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానయ్యా, ఒక్కోసారి కేసులు భౌతిక దాడులు కూడా ఎదుర్కొంటున్నాను, ఇంత కష్టపడి పనిచేస్తున్నా నాకు ఒక చిన్న గుర్తింపు ఇవ్వండి అయ్యా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళా ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని, సాఫల్యత పురస్కారాన్ని పునరుద్ధరించండి అని అడగాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి వచ్చిందంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో చూడండి. గుర్తింపు, ప్రోత్సాహం దాంట్లో ఏముంది? దాంట్లో ఏమన్నా ఒక ఉత్తమ జర్నలిస్ట్గా గుర్తిస్తే ₹1 కోట్ల ఏమన్నా వస్తాయా? లేదు. జీవిత కాలం చెప్పారు, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు. నేను చెప్పాను, మిత్రుడు ఉదాహరణ తీసుకున్నాను. మేము పాలిటెక్నిక్ చదివిన తర్వాత జర్నలిజంలోకి వచ్చాడు. ఏం తెలుసా నేను జర్నలిజం గురించి అనుకున్నా కానీ బాగానే రాసుకుంటాడు అప్పుడు. సరే, ఇన్ని సంవత్సరాల పాటు ఇంకా దాంట్లోనే ఉన్నాడు, ఇంకా జర్నలిజంలోనే ఉన్నాడు. బహుశా ఇంకో 5-6 ఏళ్ళు కొనసాగుతాడు. ఇన్ని సంవత్సరాల పాటు ఒక వృత్తిని ఎన్నుకొని దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కష్ట నష్టాలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ ఓర్చుకుంటూ ప్రతికూలలను దాటుకుంటూ సమాజం కోసం పనిచేస్తున్నారే, అటువంటిప్పుడు చిన్న గుర్తింపు ఇవ్వడానికి కూడా దాన్ని కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు కాబట్టి
తక్షణమే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒప్పుకుంటానని భావిస్తాను. దానికి సంబంధించిన ఒక మొదటి పాయింట్ తీసేస్తే మిగతా, ఎందుకంటే మొదటి పాయింట్ ఇక్కడ ఈ సమక్షంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు వీరి సమక్షంలో తీసుకోవాల్సిన విషయం కాబట్టి మిగతా 15 అంశాలను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా కేంద్ర పరిధిలో ఉన్న అంశాలను కూడా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్సారథి గారితో కలిసి సంబంధిత రైల్వే శాఖ మంత్రితో కానీ ఇతర సంబంధిత శాఖలతో కూడా మాట్లాడడం, వాటి పరిష్కారం జరిగే చిత్తశుద్ధితో ఎక్కడా ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇతర ఇవాళ వచ్చిన నేను కొన్ని ప్రమాణాలు ఏ మాట ఆ మాటలు చెప్పాలి. మనం ఇప్పుడు కూడా ఏదో వస్తాయి. నా జర్నలిస్ట్ యూనియన్లో మా రాజకీయాల్లో ఇన్ని గొడవలు, ఇన్ని పార్టీలు, ఇన్ని వర్గాలు ఉంటాయనుకున్నాను. ఐవి సుబ్బారావు గారు చెప్తున్నారు ఏ యూనియన్ లేదు, ఏ యూనియన్ లేదు అంటే ఈ యూనియన్లో కూడా వర్గాలు ఉంటాయి సహజం. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన పోటీ ఎక్కడైనా ఉండాలి, ఏ రంగంలో అయినా ఉండాలి, అటువంటి ఆరోగ్యకర రంగమైన పోటీ ఉండాలి. ఎందుకంటే మనం జర్నలిస్టులకు యూనియన్లో చేసుకున్న తర్వాత వారి కోసం పోరాడడం, వారికి గుర్తింపు తీసుకోవడం ఏ యూనియన్ చేయాల్సిన పని ఆ పని చేస్తున్నారు. అయితే ప్రమాణాల దగ్గర ఎవరైనా ఒప్పుకుంటారు. ఇవాళ జర్నలిజం, ఒకప్పుడు జర్నలిస్టులు అంటే చాలా సమాజంలో చాలా గౌరవం ఉంది, ప్రత్యేకంగా చూసేవారు. ఏ రాజకీయ నాయకుడైనా జర్నలిస్టులు అంటే ఒకవైపు భయపడుతూనే రెండో వైపు గౌరవంగా చూసేవాడు. అయితే ఈ పరిస్థితుల్లో కొన్ని సమకాలీన పరిస్థితులు తెలుసు, రాజకీయ పరిస్థితులు ఇతరత్ర, దానికి ప్రధాన కారణం మేము రాజకీయ నాయకులమే ఈ ప్రమాణాలు తగ్గిపోవడానికి కారణం. అయితే ఈ ఒక ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటున్న జర్నలిజం దాన్ని కాపాడాల్సిందే. దాంట్లో కూడా పోతూ జర్నలిజం విలువలు పాటించాల్సిన చోట కొంతమంది, నేను అన్నట్ల కొద్ది శాతం ప్రతి చోట ఉంటారు, రాజీ పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల న్యూస్ అంటే న్యూస్ గా ఉండాలి, న్యూస్ కాకుండా వ్యూస్ చూపిస్తుంటారు. మా వ్యూస్ రాస్తుంటారు, న్యూస్ రాయరు, వ్యూస్ రాస్తుంటారు. ఇంకోటి కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇంకో పెద్ద ప్రమాదం ముందుకు వచ్చింది. అదేంటంటే సంచలనాలు, బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి పడేస్తున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఆగేది లేదు, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేయి. అదంటే వాస్తవం ఉందా లేదా అంటే వాస్తవానికి దూరంగా, సంచలనానికి దగ్గరగా ఉంటూ ఆ రోజు టీఆర్పీ రేట్లు పెంచుకోవడం కోసం వాస్తవమా లేదా మాట్లాడారు. అది మాట్లాడుతుంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఈ మిగతా వాళ్ళందరూ అది పెట్టుకుని ఇదేంటంటే దానివల్ల సోషల్ హార్మనీ దెబ్బతింటుంది, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయి, వ్యక్తుల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. అందుకని ఏదైనా వార్త రాస్తున్నప్పుడు, వార్తను ప్రచురిస్తున్నప్పుడు, ప్రసారం చేస్తున్నప్పుడు ఒకసారి వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత కొద్ది సమయం, ఎందుకంటే ఏం ఆకాశం మిందిమిరికి మీద పడదు, ఒక అరగంట వాళ్ళకన్నా ముందు ఫలానా 9 నెంబర్ కన్నా మేము ముందు పెట్టాలా, ఫలానా 5 నెంబర్ కన్నా మేము ముందు పెట్టాలా, ఈ పోటీలో వచ్చేసరికి ఎందుకంటే ఇప్పుడు 1 నుంచి 99 దాకా ఉన్నాయి, 1 నుంచి 99 దాకా ఉన్నవాడి పోటీ. ఈ పోటీలో వచ్చేసరికి ముందు వాస్తవాలు తెలుసుకోకుండా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనం అటువంటి విషయం సమాజం మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి, ప్రతికూల ప్రభావం, వ్యతిరేక ప్రభావం ఉంటుంది కాబట్టి, నేను చెప్పినట్టుగా సోషల్ హార్మనీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాల మీద స్వీయ నియంత్రణ, ఎందుకంటే ప్రతి వర్గానికి అకౌంటబిలిటీ ఉన్నప్పుడు పత్రికా రంగానికి కూడా జవాబుదారీతనం ఉండాలి, స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్టులు ఏముంది, ఎవరికి వాళ్ళు రాజకీయ రంగంలో మేమే రాజులు అనుకుంటుంటాం, అధికారులు వాళ్ళే రాజులు అనుకుంటుంటారు, జ్యుడిషియరీ వాళ్ళే రాజులు అనుకుంటారు, మేమే దేశాన్ని ఎందుకు చేస్తున్నాం అనుకుంటుంటారు. అదేవిధంగా పత్రికా రంగంలో కూడా మేమే రాజులు అనుకుంటున్నారు. ఎవరికి ఏదైనా చెప్పచ్చు, వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడవచ్చు, తప్పుడు వార్తలను ప్రసారం చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ స్టిల్ వీ కెన్ గెట్ అవే విత్ దట్ అనే భావనలు ఉంటారు. ఆ భావన నుంచి బయటకు రావచ్చి మనం ఏ రకంగా సమాజానికి మన బాధ్యత నిర్వర్తిస్తున్న విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన. నేను ఇక్కడ ఏదో మీకు హితబోధ చేయడానికి రావట్లా, కానీ కొన్ని విషయాలు నేను మన ఉదాహరణకి ఏదో కాన్ఫరెన్స్ ఉంటే అమెరికాకి వెళ్ళాను. నేను అమెరికాలో దిగిన తర్వాత వర్షాలు పడడం మొదలుపెట్టి వరదలు వచ్చాయి. ఈ లోపల నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడుతున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా, కాన్ఫరెన్స్ అటెండ్ వచ్చేసాను. మధ్యలో ఈ లోపల నేను ఫ్లైట్లో ఉండగానే విహారయాత్రకు పోయిన ఆరోగ్య శాఖ మంత్రి, నేను కాన్ఫరెన్స్ పోతున్నాయా, అక్కడ పోయి అమెరికా వాళ్ళని అడుక్కొని ఆసుపత్రుల నిర్మాణానికి డబ్బులు తేవడానికి పోయా అనుకున్నట్టుగా నేను దాదాపు 100 కోట్ల దాకా గుంటూరు కాలేజీ కానీ, రాజమండ్రి కాలేజీ కానీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కానీ నేను కొద్దిగా కమిట్మెంట్ తీసుకొని వచ్చా. అదే విధంగా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరున్నా, నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సెలవు కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా 4 సర్జరీలు 5 సర్జరీలో ఉచితంగా చేయబోయా, మేము తిరుమల దర్శనం పూర్తి చేస్తా, మా ముఖ్యమంత్రి గారు ఫోటో తీస్తా అని చెప్పి మాట్లాడి వచ్చాను. నేను విహారయాత్ర పోయా. నేనేమన్నా నా సొంత డబ్బులతో నేను పోయాను. నేను ప్రభుత్వ పరంగా నేను ఒక మంత్రిగా ఉండి ప్రభుత్వ డబ్బుతో పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను పోలే, నా సొంత డబ్బులతో పోయా అమెరికా. ఏది ఒక అధికార సమావేశం కోసం వెళ్ళా.
నేనేమన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొంత విమానం వేసుకొని పిల్లలు చూడ్డానికి పోయినా ఈ లోపల విహారయాత్రకు పోయినాడు. సరే విహారయాత్ర నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి కొన్ని ఈ వరదల సమయంలో ఎంత ఆరోగ్య శాఖ అన్ని మంత్రి శాఖలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేశారు. అందరు మంత్రులు నీళ్ళలో పనిచేశారు. బాధ్యత అందరూ అధికారులు పనిచేశారు. ఆరోగ్య శాఖ కూడా ప్రధానంగా ఎక్కడ కూడా వ్యాధులు ప్రబలకుండా జ్వరాలు ఎటువంటి పరిస్థితుల్లో పెరగకుండా అన్ని జాగ్రత్తలు కొన్ని వేల మంది డాక్టర్లని ఎంపీహెచ్ఏలని లేదా సిహెచ్ఓలని ఇద్దరు ఇచ్చాం. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మాట్లాడి సూపర్ స్పెషాలిటీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికి పంపించాం. కొన్ని పత్రికలు రాశారు బేష్ ఆరోగ్య శాఖ ఇది బేష్. అటువంటిది ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పుని ఎత్తి చూపండి, సరిదిద్దుకునే అవకాశం కలిగించాలి. అంతేగాని తప్పుని లేని దాన్ని సృష్టించి వండి మార్చి ప్రజలకు వదలకండి, అది తప్పు. అటువంటి తప్పులు జరుగుతున్నాయి. జరిగినప్పుడు బాధేస్తాయి. ప్రధానంగా నడుస్తుంది మెడికల్ కాలేజ్. ఎక్కడ చూసినా నేను దాంట్లో మొత్తుకుంటున్న అవకాశం ఉన్న చోటంతా చెప్తున్నా బాబు ఇది వాస్తవం అని. ప్రమాదం ఇక్కడ ఏం ముంచుకొచ్చిందంటే కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలే ఆలంబనగా ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడేదని పచ్చబద్ధాలు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటల్ని వేయాల్సిన అవసరం లేదు. నిజమే. కొన్ని పేపర్లు వాటినే చిత్రీకరించి వడ్డీ మార్చి ఇంకొంచెం అసత్యాన్ని కలిపి అవస్థలను కలిపి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను మధ్యలో మాట్లాడుతూ కాదయ్యా ఇది కాదు వాస్తవం ఇది అని చెప్తుంటే దేవుడు చెప్పే అబద్ధాలు కదా, దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాయాల్సిన అవసరం ఏముంది. కొన్ని పత్రికలు ఎలాగో మేము చెప్పిన అబద్ధాలను నువ్వు ఖండిస్తున్నావు కాబట్టి ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎలాగో వెయ్యం, నువ్వు నిజాలు చెప్తున్నావు అని కొన్ని పత్రికలు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏందో మెడికల్ కాలేజ్ అంతా పోతున్నాయి. వాస్తవం ఏంటి? పేపర్లు చూస్తే సరే ఎందుకు ఇవి దీని మీద పెట్టుకున్నారంటే వేరే విషయం. ఇవాళ విమర్శలు వస్తున్నాయి, ఒక్కొక్క బయటకు వస్తున్నాయి. దేంట్లో ఏం చేశారు బయటకు వస్తున్నాయి. మా వస్తుంది ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పు ఉంది అది బయటకు వస్తున్నాయి. అనేక దీంట్లో అవినీతికి పాల్పడ్డారు అవి బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరుగా జైల్లోకి పోతున్నారు. జైల్లోకి పోతుంటే జైల్లో వాళ్ళని పరామర్శ చేయడానికి ప్రతిపక్ష నాయకుడు పోతున్నాడు, అంటే అభ్యంతరం లేదు. కానీ ఆ పోయిన క్రమంలో వీటి నుంచి దృష్టి మరల్చడానికి కొత్త విషయాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు నేను అది చేయబోయా మెడికల్ కాలేజీలన్నీ నేను ఏదో చేసేసాను. నేను మన ఉత్తరం రాశాను, బాబు ఇది విషయం ఈ క్రమం ఇది జరిగింది, దానికి సమాధానం చెప్పట్లా. అది చెప్పకుండా మెడికల్ కాలేజీలన్నీ ఏమైంది వాస్తవం ఏంది మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం 17 కాలేజీలు 5 కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో వచ్చాయి, 5 కాలేజీలు సెకండ్ ఫేజ్లో రావాల్సి. ఆ 5 కాలేజీలు సెకండ్ ఫేజ్లో రావాల్సిన కాలేజీలు నిర్మాణం జరుగుతూ ఉంది, పనులు జరుగుతున్నాయి, వేరే విషయం. ఈ ప్రభుత్వం జూన్ నెలలో అధికారంలోకి వచ్చింది. జూలై 24వ తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చి ఈ సెకండ్ ఫేజ్లో ఉంటున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరు ఈ 5 కాలేజీలని ఇన్స్పెక్షన్ చేసి జూలై 24వ తేదీ అయ్యా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన లేదు, ప్రతి దాంట్లో డెఫిషియన్సీస్ ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉంటున్న పులివెందుల 48% సిబ్బంది కొడుతుంది అంటే వైద్యులు బోధనా సిబ్బంది ఉంది, ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, మౌలిక సదుపాయాల కల్పనే లేదు. ఆసుపత్రి కొద్ది కట్టున్నారు కానీ కళాశాల నిర్మాణం జరగలేదు, హాస్టల్ నిర్మించలేదు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఏ విధంగా చూసినా కూడా ఈ కాలేజీలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని నిరాకరిస్తే మేము అడిగాం, అయ్యా ఇక్కడ కాదు కదా మా రాష్ట్రంలో విద్యార్థులంతా దెబ్బతింటారు, ఏదో ఒక రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని. ఒక్కొక్క కాలేజీకి 100 సీట్లు రావాలా, 5 కాలేజీకి 500 సీట్లు వచ్చి ఉండాలి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీరే చూడండి ఏ రకంగా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు పూర్తి చేస్తాము, ఒక నెల రోజుల్లో ఈ కొరతలు ఏవైతే ఉన్నాయో డెఫిషియన్సీస్ ఏమున్నాయో వీటినన్నీ పూర్తి చేసే కమిట్మెంట్ మీరు ఇస్తే, అండర్టేకింగ్ మీరు ఇస్తే మేము మంజూరు చేస్తాము. మేము చూసే ఇప్పుడు పూర్తి చేయాలంటే దగ్గర 2000 కోట్లు కావాలి. ఈ రోజు నా ఆర్థిక పరిస్థితుల్లో 2000 కోట్లు ఏదో తీస్తాం, అప్పు తెస్తాం, ఏదైనా చేద్దాం అనుకుందాం ఉదాహరణకి. కానీ బోధనా సిబ్బంది రావట్లా. ముందు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. అందుకని మొదట మేమేం చేసాం, ఎన్ఎంసీ చూపించడం కోసం ముఖ్యమంత్రి గారు అడిగి క్యాబినెట్ లో ప్రవేశపెట్టి 380 పోస్టులకి అనుమతి తీసుకున్నాం. సార్ నోటిఫికేషన్ ఇవ్వాలి సార్, మన ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వస్తే అవకాశం ఉంటుంది, దీన్ని చూపించి తీసుకుంటామని. ఆయన ఎన్ఎంసీ సంతృప్తి చెందిన ఒక్క పాడేరు మాత్రం మేము చెప్పాం, బాబు ఒక గిరిజన ప్రాంతం ప్రజలు ఉంటారు కాబట్టి దానికి ఏదో ఒకటి చేసి మేము కింద నిలబడి పూర్తి చేస్తాం, మిగతా కాలేజీల పరిస్థితి
ఇది పూర్తి చేయలేని పరిస్థితి. వాస్తవం దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ కాలేజీ అది చేశాను ఇది చేశాను 2400 కోట్లు నేను ఖర్చు పెట్టాను అంటాడు. వాస్తవానికి మేము బయటికి తీస్తే ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా 1450 కోట్లు. దాంట్లో ఇంకా 700 కోట్లు కాంట్రాక్టర్లు బకాయి చెల్లించారు. పోయిన సంవత్సరం జూలై 23లోనే ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లందరూ ఈ కళాశాల నిర్మాణం నేను పూర్తి చేయలేమని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కాంట్రాక్టర్ లేడు, డబ్బులు లేవు, కాలేజీ భవన నిర్మాణాలు జరగల, బోధనా సిబ్బంది లేదు, ఫ్యాకల్టీ లేదు, ట్యూటర్స్ లేరు, పారామెడిక్స్ లేరు, నర్సింగ్ స్టాఫ్ లేదు. ఇవన్నీ లేకుండా కాలేజీ పూర్తి చేయాలి. మరి పిల్లలకి చదువు ఎక్కడ చెప్పాలో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఏమన్నా చెట్ల కింద కూర్చోబెట్టి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చదువు చెప్పాలా? హాస్టల్ లేకుండా అమ్మాయిలు చేస్తారు, వాళ్ళ షెడ్లలో కూర్చోబెట్టి వసతి కల్పించాలా? లేదా సిబ్బంది లేకపోతే ప్రొఫెసర్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నా పాఠాలు చెప్తారా? ఈ 5 కాలేజీల పరిస్థితి అసలు ఇవన్నీ ఎందుకు? మీ పులివెందుల కాలేజీలో ఈనాటికి 48% డెఫిషియన్సీ ఉంటే, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంటే అది పూర్తి చేయలేని సొంత ముఖ్యమంత్రి. ఈ కాలేజీలన్నింటికి ఖర్చు నేను పెట్టానంట. మొత్తం 8700 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. వాటిలో దాదాపు 5000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరే పెట్టాలి, నబార్డ్ దగ్గర నుంచి, లేకుంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ దగ్గర నుంచి, లేకపోతే స్పెషల్